నా ప్రేమైన మిత్రులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సహోదరులారా, ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవారి ప్రతి ఒక్కరి కోరిక ఇదే. డెలివరీ సమయంలో ఎలాంటి కష్టం రాకూడదు, ఎలాంటి సమస్య రాకూడదు, మరియు నార్మల్ డెలివరీ కావాలి అని వారి ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది, ప్రతి ఒక్క ఆడవారి కోరిక ఉంటుంది. అయితే దీని కొరకు వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ఏవేవో చేస్తుంటారు, ఎన్నో మెడిసిన్స్ వాడుతుంటారు. సరేనా? అయితే వారి కొరకు నేను ఒక వజీఫా చెప్తానండి, ఖురాన్ వజీఫా. ఇది మీరు అమలు చేయడం వల్ల ఇన్షాల్లా అల్లాహ్ తబారక తఆలా మీ యొక్క డెలివరీ సమయంలో ఎలాంటి కష్టం కూడా రాకుండా చూస్తాడు, మరియు మీ యొక్క డెలివరీ అనేది నార్మల్ అవుతుంది ఇన్షాల్లా. అల్లాహ్ మీద విశ్వాసం పెట్టండి. అయితే పర్ఫెక్ట్గా తప్పనిసరిగా నేను చెప్పిన విధంగా మీరు అమలు చేయండి ఇన్షాల్లా. మనం ప్రయత్నించాలి, చేసేవాడు అల్లాహ్. సరేనా? అయితే మీరు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటి అంటే, మొట్టమొదటిగా మీరు మీ పేరు మీద నుండి సదఖా తీయాలి. ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో, గర్భంతో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గర్భవతితో ఉన్నారో వారి పేరు మీద నుండి కొంత డబ్బు తీసి నిరుపేదలకు ఇవ్వాలి. నిస్సహాయులకు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత డబ్బు తీసి ఇవ్వాలి వారి పేరు మీద నుండి. ఇలా మీరు చేయడం వల్ల, సదఖా తీయడం వల్ల ఏమవుతుంది అంటే, వచ్చే కష్టాలకు ఇది చెక్ పెడుతుంది. వచ్చే కష్టాలు ఏవైతే ఉన్నాయో, వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది దూరం చేస్తుంది. సదఖా అనేది దూరం చేస్తుంది. హదీస్లో కూడా చెప్పడం జరిగింది, సదఖా మీరు తీయడం వల్ల ఎన్నో కష్టాలు దూరం అవుతాయి. సరేనా? వచ్చే సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి మొట్టమొదటిగా మీరు ఆమె పేరు మీద నుండి ఎంతో కొంత డబ్బు తీసి, మనం హాస్పిటల్లో వెళితే ఎన్నో ఖర్చులు అవుతూ ఉంటాయి. సరేనా? కాబట్టి కొంత డబ్బు తీసి మీరు నిరుపేదలకు ఇవ్వండి వారి పేరు మీద నుండి. ఇలా మీరు చేయడం వల్ల మీ యొక్క సమస్య అనేది దూరం అవుతుంది. సరేనా? మరియు మీరు చేయవలసిన రెండవ పని ఏమిటంటే, నమాజులు పాటించాలండి. ఎవరైతే గర్భవతితో ఉన్నారో, ప్రెగ్నెన్సీతో ఉన్నారో వారు తప్పనిసరిగా నమాజులు పాటించాలి. నమాజులు చదవడం వల్ల కూడా మీకు డెలివరీ అనేది ఫ్రీ అవుతుంది. డెలివరీలో మీకు చాలా వరకు ఈజీ అవుతుంది. సరేనా? నార్మల్ అవుతుంది ఇన్షాల్లా. ఎందుకంటే నమాజులో వంగడం, లేవడం ఇలా ప్రాసెస్ అవుతుంది కదా. కాబట్టి ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీ యొక్క డెలివరీలో చాలా వరకు సమస్య అనేది రాకుండా ఇది చూస్తుంది. మరియు మీరు నమాజులు పాటించడం వల్ల ఏమవుతుంది అంటే, మీ యొక్క బేబీ పైన, మీ యొక్క బిడ్డ పైన చాలా మంచి ప్రభావం పడుతుంది. సరేనా? నమాజులు పాటించడం వల్ల మంచి ప్రభావం పడుతుంది. కాబట్టి నమాజులు తప్పనిసరిగా పాటించండి. మరియు ఇంట్లో పనులు కూడా చేస్తూ ఉండండి. సరేనా? చిన్న చిన్న పనులు కూడా చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు మీ యొక్క సమస్య అనేది దూరం అవుతుంది. మరియు మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, మీరు ప్రతి నమాజ్ తర్వాత ఖురాన్లో 30వ పారాలో సూరే ఇన్షికాక్ ఉంటుంది. ఈ సూరే ఇన్షికాక్ యొక్క మొదటి 5 ఆయతులు చదవాలి. 5 ఆయతులు ప్రతి నమాజ్ తర్వాత చదవాలి. ఎన్నిసార్లు? 11 సార్లు చదవాలి. ఈ ఆయతులు మీరు చూడొచ్చు. إذا السماء انشقت وأذنت لربها وحقت وإذا الأرض مدت وألقت ما فيها وتخلت وأذنت لربها وحقت. ఈ 5 ఆయతులు మీరు ప్రతి నమాజ్ తర్వాత 11 సార్లు చదవండి. చదివి ఏదైనా స్వీట్ వస్తువు తీసుకోండి. సరేనా? ఆ స్వీట్ వస్తువు పైన దమ్ చేయండి, ఉఫ్ అని దమ్ చేయండి. మీరు డైలీ కొంచెం కొంచెం ఆ యొక్క స్వీట్ అనేది తింటూ ఉండండి, కొంచెం కొంచెం. ఇలా మీరు చేయడం వల్ల ఇన్షాల్లా మీ యొక్క డెలివరీలో చాలా వరకు ఈజీ అవుతుంది, మరియు ఎలాంటి సమస్య రాదు, మరియు నార్మల్ డెలివరీ అవుతుంది ఇన్షాల్లా. సరేనా? ఇలా మీరు చేయడం వల్ల ఇన్షాల్లా అల్లాహ్ తబారక తఆలా మీ యొక్క సమస్య అనేది దూరం చేస్తాడు. సరేనా? అయితే ఎవరైతే మీ ఇంట్లో ప్రెగ్నెన్సీతో ఉన్నారో, ఎవరైతే మగవారు చూస్తున్నారో నా వీడియో, ఎవరైతే మీ ఇంట్లో ప్రెగ్నెన్సీతో ఉన్నారో వారికి కూడా దీని గురించి చెప్పండి. వారికి కూడా ఈ యొక్క ఆయతుల గురించి చెప్పండి. వారికి కూడా ఈ అమల్ గురించి చెప్పండి. సరేనా? కాబట్టి ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.